నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉన్న ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే ఎంతో గొప్పదంటే అది ప్రైజింగ్ కాదు, గొప్ప లక్షణం అని కాదు, చాలా భయంకరము అని అర్థం. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉంటే అర్థం ఏంటి? నేను అనుకుంటున్నాను నేను వెలిగించబడ్డానని, నేను అనుకుంటున్నాను నిజం తెలుసుకున్నాను, సత్యమైన మార్గంలో జీవిస్తున్నాను, క్రైస్తవురాలిగా జీవిస్తున్నాను అని. కానీ నిజానికి నా వెలుగు నా హృదయంలో చీకటిగా ఉంది. బయటికి వెలిగించబడ్డాను కానీ నాలో ఉన్న వెలుగు చీకటిమయమై ఉంటే అంటే అర్థం ఏంటి అని అంటే, నేను నా హృదయంలో ఉన్న స్థితిని మార్చుకోవడానికి ఇష్టపడట్లా. మొదట బాగానే ఉన్నా, క్రీస్తు వారు వెలిగించారు, క్రైస్తవ్యంలోకి వచ్చాను, అంగీకరించాను, మార్గంలో జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ తర్వాత మళ్ళీ లోకాన్ని హృదయంలో నింపుకున్నాను. నేను ఇక మళ్ళీ ఆ వైపులోనికి వెళ్ళడానికే ప్రయత్నం చేస్తున్నాను. దానిలో నుంచి నేను బయటికి రాలేని స్థితిలో ఉన్నాను. నేను నాలో ఉంది చీకటి అని అనుకుంటున్నాను, కానీ నా జీవితంలో క్షమించండి వెలుగు అని అనుకుంటున్నాను. నా హృదయంలో చీకటి ఉంది కదండి. బయటికి వెలిగించబడ్డాను, హృదయంలో చీకటి ఉంది. అది చాలా భయంకరము అంటుంది లేఖనాలు. నేను నిత్యత్వానికి కాదు కానీ నిత్య నరకానికి నడిపిస్తుంది అది. క్రీస్తు వారు బయట వెలిగించడానికి కాదు, హృదయాన్ని వెలిగించడానికి ఆయన వచ్చాడు. నా హృదయంలోనే చీకటిని పెట్టుకొని బయటికి మాత్రం నేను వెలుగులా ఉన్నట్లయితే అది చాలా గొప్పది, చాలా భయంకరము కదండి. దాని గురించి లేఖనాలు మాట్లాడుతున్నాయి. క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చింది ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్న, ప్రతి వ్యక్తి హృదయంలోనున్న చీకటిని తరిమి వేయడానికి. కానీ నా హృదయంలోనే నేను ఇంకా చీకటి పెట్టుకొని బయటికి మాత్రం వెలిగే ప్రయత్నం చేస్తే అది భయంకరంగా ఉంటుంది. ఆయన ఎందుకైతే వచ్చాడో అది మనకు అర్థం కాదు, ఎందుకైతే వచ్చాడో మనము గ్రహించలేని స్థితిలో ఉంటాం.